హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ఐక్లాస్ వరల్డ్. మనం అయోధ్య బాలరాముని చూడాలంటే 2-3 డేస్ సెలవు పెట్టుకొని డ్యూటీ మానేసి అయోధ్య వెళ్ళి చూడాలి. మనకి టైం వేస్ట్, నెక్స్ట్ డబ్బులు వేస్ట్, అన్నీ వేస్టే. మనకి ఈ శ్రమ అంతా ఎందుకు అని మన వైజాగ్లోనే అయోధ్య సెట్ అయితే వేశారు. దానికి దీనికి అస్సలు అంటే చిన్నది కూడా తేడా ఏమీ ఉండదు. సేమ్ యాజ్ టీజ్గా అయోధ్యలో బాలరాముని ఎలా చూసామో మన వైజాగ్లో కూడా అంతే క్లారిటీగా నీట్గా చాలా బాగా చేశారు. మన అయోధ్య సెట్ ఎక్కడ వేసారు వైజాగ్లో, నెక్స్ట్ దాని కాస్ట్ ఎంత, అది ఏ టైంలో విజిట్ చేయాలి, అవన్నీ నా మాటలతో కాకుండా మా ఆయన మాటల్లో వినండి. చాలా క్లారిటీగా చెప్తాడు. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనేనండి శివ, మీ ముందుకు వచ్చేసాను. నా వాయిస్ విని చాలా రోజులైంది కదా, అందుకనే మళ్ళీ ఒకసారి వినిపించడానికి మీ ముందుకైతే నేను వచ్చేసాను. ప్రజెంట్ మనకి ఇప్పుడు వైజాగ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా? అయోధ్య రామ మందిరం. ఇక్కడ మనకైతే అయోధ్య రామ మందిరం అని సెట్ అయితే వేశారు. దీని ఎంట్రీ టికెట్ మాత్రం 50 రూపీసే పర్ హెడ్కి. ప్రజెంట్ అయితే మనకి May 22 అది స్టార్ట్ అయ్యింది. జస్ట్ 45 డేస్ మాత్రమే మనకి ఇక్కడ విజిటింగ్కి అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ చాలా ఫాస్ట్గా వెళ్ళి విజిట్ చేయండి. వీకెండ్స్లో మాత్రం అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఇది మాత్రం చాలా బాగా సెట్ వేశారు. అక్కడ ఇక్కడ సేమ్ యాస్టీజ్ సేమ్ మనకి ఎలా ఉంటుందో అక్కడ డ్రాయింగ్స్ మాత్రం దాని బయోగ్రఫీ మొత్తం అంతా యాస్టీజ్ అక్కడైతే దించేశారు. సేమ్ లోపల బాలరాముడు ఎలా ఉన్నాడు అక్కడ సేమ్ యాస్టీజ్ ఇక్కడ కూడా సేమ్ హైట్ మాత్రం ఆ కలర్ చాలా బాగా వేశారు సెట్. దీన్ని విజిట్ చేయాల్సిన టైమింగ్స్ ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ 7 తర్వాత విజిట్ చేస్తే లైటింగ్కి, దాని తోడు పక్కన మన బీచ్ అందాలు కూడా దానికి తోడై రామమందిరాన్ని ఇంకా హైలైట్గా చేస్తాయి. దాని లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అది మనం ఈవినింగ్ మాత్రం విజిట్ చేయాలి ఆఫ్టర్ 7 తర్వాత. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 11. మీరు వెళ్ళాల్సిన టైం మాత్రం ఆఫ్టర్ 7 తర్వాత వెళ్ళండి. నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది. చూసారా, అది వీకెండ్ టైంలోనే ఎంత క్రౌడ్ ఉన్నదో. అది ఎప్పుడు ఓపెన్ చేసిన 2-3 డేస్కి ఎంత క్రౌడ్ ఉందంటే దీన్ని బాగా ఇంకా మొత్తం మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇటు సైడ్ కాకినాడ, రాజమండ్రి నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే దగ్గరలోనే వీకెండ్స్లో మాత్రం. ఈ క్రౌడ్కి మీరు బేగా వెళ్ళకపోతే టికెట్ కాస్ట్ కూడా పెంచుతారు. ఇప్పుడు ప్రెజెంట్ 50 రూపీస్ అయ్యింది కదా, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారనుకో 100 రూపీస్ కూడా చేస్తారు. అందుకని మీరైతే ఫస్ట్ విజిట్ చేయండి, ఎందుకంటే కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి. ప్రెజెంట్ అయితే మనకి ఫోన్స్ కూడా అలౌడ్ ఉంది కాబట్టి మీరు ప్రతిదీ సెట్ అంతా ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, బేగా అయితే విజిట్ చేయండి. దీని ప్లేస్ ఎక్కడ వేసారు అనుకుంటున్నారు? అయోధ్య రామ మందిరం సెట్ మన వైజాగ్ బీచ్ పక్కనే, అది కూడా పామ్ బీచ్ పక్కన వేశారు. మనకి ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మన బీచ్ రోడ్లు చిన్నవి కదా. సో వీకెండ్స్లో మాత్రం చాలా కష్టంగా ఉంది. పార్కింగ్కి ఎక్కడో దూరం పెట్టి నడుచుకొని రావాల్సి వస్తుంది. ఏదైనా ఒక అందమైన బిల్డింగ్ కానీ గుడి కానీ కనిపిస్తే చాలు ఫోన్లో అలా మీదకి ఎగిరిపోతాయి. ఆ ఫోన్లోనే ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి. మనం చూసిన థియేటర్లో కూడా అంతే. ఏదైనా కొత్త సినిమా ఏదైనా ఓపెనింగ్ అయిందంటే చాలు ఆ హీరో ఇంట్రడక్షన్ కానీ ఆ ఫిలిం టైటిల్ ఇంట్రడక్షన్ కానీ వస్తే చాలు ఫోన్లలో అలా మీదకి వెళ్ళిపోతాయి. అది వెంటనే మనం స్టేటస్ పెట్టేయాలి. మనం చూడపోయినా పర్వాలేదు, ఫోన్ చూసి ఫోన్లో నుంచి స్టేటస్ పెట్టేసి మొత్తం ఊళ్ళందరూ చూడాలి. అంటే మనం చూసినట్టు ఊళ్ళందరూ తెలియడానికి మాట. అలా ఉంటుంది ప్రెజెంట్ జనరేషన్స్ తోటి. చాలాసేపు తర్వాత మేము లోపలికి వచ్చాము. ఫుల్ స్వెట్, ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్లో ఫుల్ స్వెట్. లోపలికి వెళ్తాను బాలరాముని చూడడానికి. అదిగో అండి బాలరాముడు, చాలా బాగున్నాడు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవినింగ్ ఆఫ్టర్ 7 తర్వాత వెళ్తే ఫొటోస్కి అలౌ లేదు. పక్కన నించొని ఫొటోస్ తీసుకోవడానికి. మార్నింగ్ రమ్మన్నారు మళ్ళీ ఫొటోస్ తీసుకోవడానికి. అంటే మళ్ళీ మార్నింగ్ రావడానికి మళ్ళీ 50 రూపాయలు ఇచ్చి మళ్ళీ లోపలికి రావాలి. అయితే ఏదైనా సరే ఈవినింగ్ 7 తర్వాతే బాగుంటుంది మన ఫొటోస్ కానీ దేనికైనా సరే సెట్ అయితే చూడడానికి. పక్కన బీచ్కి దీనికి బాగా సింక్ అయింది. ప్లేస్ కూడా బాగా సెట్ చేశారు. అలా సెట్ చేశారు ఎందుకంటే బీచ్ పక్కన దీనికి సెట్ వేయడం మాత్రం చాలా గ్రేట్. ఎందుకంటే మనకి పర్మిషన్లు కూడా రావు. ఆ పక్కన స్టాల్స్ కూడా ఉన్నాయి చూసారా. ప్రజెంట్ అయితే స్టాల్స్ అవి ఎవరు వేయలేదు, అక్కడ ఒకటే వేశారు. అది కూడా మనకి ఫుడ్. అది ఏంటనుకుంటున్నారు? మాడుగుల హల్వా.
మీకు ఎవరికైనా స్టాల్స్ కావాలి అనుకుంటే అక్కడైతే ఫర్ సేల్ అని ఉంటుంది, అక్కడ మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది. నంబర్ కూడా ఇస్తాను, మీరు చూసారనుకో ఎక్కడ స్కిప్ చేయకుండా నంబర్ కూడా కనిపిస్తుంది, కంపల్సరీ ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ఆ స్టాల్లో ఏం పెట్టుకోవాలి అనుకుంటే ఫాస్ట్ ఫుడ్డే పెట్టుకోండి, మిగతా ఏ పెట్టుకున్నా అంత సేల్ అవ్వదు. ఆ మాడ్గుల్ హల్వా పావు 250 రూపీస్ అంట, జనాలు అయితే అలా పడిపోతూ ఉన్నారు. అదే మీరు కూడా ఫాస్ట్ ఫుడ్ ఏమైనా పెట్టుకొని ఆ కాస్ట్కి అదే న్యాయం చేశారనుకో కేకలా ఉంటుంది. కాబట్టి మీరైతే ఫాస్ట్ ఫుడ్ పెట్టుకోండి ఎవరైనా. నేనైతే నంబర్ కూడా ఇస్తాను, మీరైతే వాళ్ళకి కాల్ చేయండి సరిపోతుంది. ఓకే కదా, చూసారా మొత్తం సెట్ మాత్రం ఏ క్లాస్గా వేశారు. సెల్యూట్ కొట్టచ్చు, ఆ సెట్ ఎవడేసారో మాత్రం వాడికి సెల్యూట్ కొట్టచ్చు నించొని. ఎందుకంటే అంత హైట్ సెట్, మనం ఇప్పుడు అంత సెట్ల సినిమాలో ఏదో పెద్ద సెట్ మనకి తెలిసి బాహుబలి, దానికి ముందు అర్జున్ టెంపుల్ సెట్, దాని తర్వాత బాహుబలి తర్వాత మన రియల్గా సెట్ ఏదైనా చూసామంటే అది మాత్రం ఇదే అయోధ్య రామ మందిరం సెట్. ఎందుకంటే ఎంత హైట్, ఎంత పొడవు, ఎంత వెడల్పు, దాని లైటింగ్ ఏంటి, దాని ఆ చెక్కిన వాళ్ళు ఉంటారు కదా అదేంటి కేక. నాకైతే ఆ రామ మందిరం చూడగానే బుర్ర పాడైపోయింది, అంత బాగా చేశారు ఆ ఎక్స్ప్రెషన్స్. దేవుడైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి కంపల్సరీ, 7 o'clock తర్వాతే విజిట్ చేయండి. మా ఆయన ఆల్రెడీ మీకు కాస్ట్ ఎంత, అది ఏ ప్లేస్లో ఉంది ఆల్రెడీ చెప్పే ఉంటాడు. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అన్నది చాలా ఇంపార్టెంట్. అది చెక్ చేస్తున్నాను, అది ఏంటి అసలు సెట్ వేసారు కదా, అది ప్లేవుడ్డా లేదు అంటే మనకి శుద్ధతో వేసారా అని. లేదు, ప్లేవుడ్ చెక్కే, కాకపోతే అక్కడ క్లాతులు కట్టి కిందన మాత్రం మనకి అదే కిందన మనకి పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కర్రలు అయితే పెట్టి మొత్తం అంతా వేశారు. చాలా బాగుంది సెట్. మీరు కూడా విజిట్ చేయండి, చాలా ఫాస్ట్గా విజిట్ చేయండి. ప్రైస్ మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా, మీరు మాత్రం విజిట్ చేయండి. మా ఆయన అక్కడ కొన్ని పిక్స్ అవన్నీ తీసుకున్నాడు, అవన్నీ స్టిల్స్ కోసమే. చూసారా టెంపుల్ మీదన ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో పక్కన బీచ్ గాలికి, ఆ లైటింగ్ మాత్రం ఏ క్లాస్ అంతే. మీరు విజిట్ చేయండి, నేను చెప్తున్నాను కదా, చాలా ఫాస్ట్గా విజిట్ చేయండి, లేదంటే ఛాన్స్ మాత్రం మిస్ అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సెట్ తీసిన తర్వాత వెళ్దాము అనే ఆలోచన వచ్చినా సరే ఇప్పుడు అయోధ్య వెళ్ళి చూడాలా. మీరు ఎవరైనా అయోధ్య సెట్ చూడాలి అనుకుంటే ఆఫ్టర్ 7 నైటే చూడాలి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్స్తోని. నేను మా ఆయన కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే ప్రతి వాళ్ళ చేతిలోని ఫోన్సే, వాళ్ళు చూసినా చూడకపోయినా అందరూ ఫోన్స్ పైకి పట్టుకొని వీడియోలు తీసేయడమే, ఈ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసేయడమే. చూడండి మొత్తం అన్నీ సేల్కున్నాయి. మీరైతే నన్ను అడిగితే బెస్ట్ చాయిస్ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ పెట్టుకోండి, అది కూడా మనకి ఎక్కువ టైం ఉండదు, బేగా పెట్టేసుకోండి. ఇంకా 43 days మనకి అయితే టైం ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మరి ఇంకోసారి చెప్తున్నాను, పర్ హెడ్కి 50 రూపీస్. దీని ప్లేస్ వచ్చేసి వైజాగ్ బీచ్ రోడ్ పక్కన పామ్ బీచ్ పక్కన ఉంటుంది. దీని మనం చూడాల్సిన టైం మాత్రం ఆఫ్టర్ 7 తర్వాత చూస్తే మనకు ఒక థ్రిల్ ఉంటుంది. సో ఓకేనా, ఎవరికైనా స్టాల్స్ కావాలి అనుకుంటే నేను ఒక నెంబర్ పెడతాను, ఇందులో మనకు వీడియోలో కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి స్టాల్స్ బుక్ చేసుకోవచ్చు, ప్రైస్ అది వాళ్ళతో మనం డీల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అక్కడ ఒకటే ఉంది మాడుగుల హల్వా, మీకు టేస్ట్ చేసాము, మొన్నే తిన్నాము, మాడుగుల నుంచి హల్వా వచ్చింది, బాగుంది. సో ఇది ఎలా ఉంటుందని టేస్ట్ చేస్తే పర్వాలేదు. ఇది ఇక్కడ చూసారా స్టాల్స్ బుకింగ్ అయిపోయింది, రామ మందిరం అంతా లోపలికి ఎంట్రీ టికెట్ పాసెస్ తీసుకొని ఇక్కడ చెక్ చేస్తారు. మనమైతే రామ మందిరం చూడగానే బీచ్కి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే బీచ్ పక్కనే కదా. మేము నార్మల్ టైంలోనే మంత్లీ వన్స్ అయినా బీచ్కి వస్తాం, నాకు అలలు చూస్తే హ్యాపీనెస్ అనిపిస్తుంది, అందుకని ఆ రోజు వస్తే చాలా క్రౌడ్ ఉన్నారు. నన్ను అడిగితే బీచ్ రోడ్లో ఈ రోజు అయితే ఎక్కువ క్రౌడ్ లేదు, ఎందుకంటే రామ మందిరం వేసారనో ఏంటో కానీ అందరూ జనాలందరూ అక్కడే ఉన్నారు. నేను మా ఆయన అయితే బండి మీద ఎక్కడైనా ప్లేస్ దొరికితే పార్కింగ్కి చూసుకుంటున్నాము, ఎక్కడ ప్లేస్ అయితే దొరకలేదు. ఒక దగ్గర అయితే ప్లేస్ అయితే దొరికింది, అది కూడా మేము ఏం చూసుకుంటాం, పక్కన మూరి మిక్చర్ ఉండాలి అండ్ ఆ పక్కనే ఐస్ క్రీమ్ కూడా ఉండాలి. ఫస్ట్ నేనైతే వెళ్ళగానే మూరి మిక్చర్ దగ్గరికి వెళ్ళిపోయాను, వెళ్ళి టమాటా స్లైడ్స్ ఒకటి కావాలి అని అయితే ఆ బ్రోని అయితే అడిగాను. మన వైజాగ్ బీచ్ దగ్గర ఏదైనా హైలైట్గా ఉంది అంటే అది మూరి మిర్చిరే. మన ఇంటి దగ్గర మూరి మిర్చి దొరుకుతుంది, బట్ తింటే బాగానే ఉంటుంది, కానీ అదే బీచ్ పక్కన కూర్చొని తింటే మాత్రం ఆ టేస్టే వేరు, ఆ కాంబినేషన్ సెట్ అయిపోతుంది అదే ఆటోమేటిక్గా. నాకైతే మూరి మిక్చర్ కన్నా బాగా నచ్చేది టమాటా స్లైడ్స్. ఆ బీచ్ అందాలు చూస్తూ ఆ టమాటా స్లైడ్స్ తింటే కేకలా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఆ టమాటా స్లైడ్స్ అయితే ట్రై చేయండి. ఆ రోజు అయితే గాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేమైతే వీకెండ్ సాటర్డే వెళ్ళాము, అందుకే అసలే ఖాళీ లేదు. నార్మల్ టైంలో నార్మల్ వీకెండ్స్లోనే అస్సలు ఖాళీ ఉండదు, అలాంటిది మన అయోధ్య రామ మందిరం సెట్ వేసారు, అస్సలే ఖాళీ లేదు జనాలు అయితే.
మన రోజు అలా బీచ్ పక్కన కూర్చొని కుర్రోళ్ళతో అలాగ 4 ముచ్చట్లు ఆడుకొని అలా మురిమిచ్చిరి తింటూ ఉంటే బాబా ఏముంటుంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన ఇల్లు బీచ్ పక్కన ఉంటే బాగుంటుందేమో రోజు ఈవినింగ్ వచ్చి అలా దిమ్మ మీద కూర్చొని బీచ్ చూస్తూ అటు ఇటు పోయి వాహనాలతోటి లక్కెడుకొని కుర్రోళ్ళతో అలా 4 ముచ్చట్లు మాట్లాడుకొని అక్కడ ఉండే తిండ్లన్నీ తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే అవి కిక్కే వేరు కదా. అంగా కుర్రోళ్ళతో ఏంటే ఫ్రెండ్స్, మన ఫ్యామిలీని కూడా పట్టించుకోవాలి కదా. కుర్రోళ్ళతో వెళ్తే ఫ్యామిలీతో కూడా వెళ్తేనే కదా తెలుస్తుంది ఆ అందాలు ఎలా ఉంటాయో. ఎప్పుడు కుర్రోళ్ళతోనే కాదు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడానికి అయితే మీరు ఆలోచించండి ఒకసారి నేను చెప్పిన మాట అయితే. ఇంట్లోనే ఎలాగా పిల్లలు ఉంటారు, బయట కూడా పిల్లలు ఉండి ఇంక కుర్రోళ్ళతో ఏం మాట్లాడుకుంటాం, పిల్లలతో కూడా మాట్లాడలేను మాటలు కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం. ఇగో పట్టేసుకుంది మా ఆవిడ మురిమిచ్చరు తినడానికి. నేనైతే పట్టుకున్నాను, మా ఆయన అయితే ఫస్ట్ అయితే టేస్ట్ చేశాడు. ఎప్పుడు మూరి మిక్చర్ కోసం చెప్తున్నాడు కదా, మా ఆయనకి కూడా ఈసారి టమాటా స్లైస్ టేస్ట్ అయితే చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు. ఎందుకంటే మా ఆయనకి మూరి మిక్చరీ టమాటా స్లైస్ అలాంటివి ఏమి ఇష్టం ఉండదు, నా వల్లే మా ఆయన తింటాడు. అలాంటిది ఫస్ట్ టైం టమాటా స్లైస్ తింటే సూపర్ ఉందంట. చూడండి మా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా చెప్తున్నాడు. అప్పటికే నాకు బాగా ఆకలేసేస్తుంది. రామ మందిరం చూద్దామని చెప్పి ఏం తినకుండా నేను రాముని చూడడానికి వెళ్ళాను. తినేసి చూసి వచ్చేసిన తర్వాత నాకైతే ఏదైనా తినాలనుకున్నాక మా ఆవిడ టమాటా స్లైడ్ బాగుంటుంది అని చెప్పి పక్కన ఆపేసి తింటే మాత్రం హైలైట్గా ఉంది. సెల్యూట్ కూడా అలా చేసినప్పుడు మాత్రం ఏదైనా సరే హ్యాండ్లో ఉంటుంది, అందరూ చేస్తారు, బట్ ఎవడో ఒక్కరి చేతిలో మాత్రం అది టేస్ట్ వస్తుంది. ఆ మేకింగ్ అంతా చాలా బాగా చేసాడు ఆ బ్రో అయితే. మేమైతే అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇంకా నైట్ అందాలు అంటే మన వైజాగ్ అందాలే. ఎందుకంటే ఆ నైట్ వైజాగ్ అందాలు చూడడానికి మాత్రమే వైజాగ్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఊర్లో రాత్రి అయితే లైట్లు వేస్తారు, బళ్ళు తిరిగితే నైట్ రైడింగ్ కూడా చేస్తారు. కానీ మన వైజాగ్లో మాత్రం నైట్ కేకలా ఉంటుంది అంతే. అదే ఆఫ్టర్ 12 తర్వాత ఎవరు ఉండరు. అదే మన బండి మీద వెళ్తూ ఉంటే చుట్టుపక్కల బాబా ఏముంటుంది అది వెళ్ళినోడికి మాత్రం తెలుస్తుంది 12 తర్వాత. మీరు వెళ్ళారు ఎప్పుడైనా? మీరు వెళ్ళరులే, మీకు వెళ్ళాలంటే భయం మీకు. మీరు వెళ్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆఫ్టర్ 12 తర్వాత. చూడండి మన వైజాగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్సే, స్ట్రీట్ ఫుడ్సే, ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్సే, రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్స్. అందుకే ట్రాఫిక్ ఖాళీ లేదు. చూసారా స్ట్రీట్ ఫుడ్స్ ఆ పక్కన చిన్న చిన్న గొడవ అవుతుంది. ఆడాలి గొడవ అంటే ఎంత హుషారుగా ఉంటుందో ముచ్చట కదా. అంతే మధ్యలో దూరకూడదు, ఆలాలు గొడవడుతూ వదిలేయాల. మనం అలా చూస్తే ఆస్వాదిస్తారు అంతే. ఎలా మాట్లాడుకుంటారు, ఎలా గొడవ ఆడుకుంటారు, ఇంకా జస్ట్ మాట్లాడుకుంటారు అంతే, జుత్తులట్టుకొని లాగలేదు. మా ఆయన దానికోసం అయితే చాలా వెయిట్ చేశాడు, జుత్తులెట్లు లాగుతారని. అదైతే లాగలేదు. మేమైతే నైట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళి మనకు నచ్చినవన్నీ తినేసాం. దాని తర్వాత పక్కనే ఉన్న జ్యూస్ సెంటర్కి కూడా వెళ్ళి జ్యూస్ అయితే తాగేసాము. దాని తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివ క్లాస్ వరల్డ్. బెల్ నొక్కొచ్చుగా.